ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మంజు క్రియేషన్స్. సో ఈరోజు అందరికీ తెలిసిందే చిన్న బతుకమ్మ. సో దాన్ని మనం ఏమంటాం ఎంగిలి పూల బతుకమ్మ. సో ఈరోజు మా డాడీతో మేము మార్కెట్కి వెళ్ళాము. మీకు తెలుసు కదా, ఎస్ఆర్ఆర్ కాలేజ్ కరీంనగర్లో. సో అక్కడ పోయినాక అక్కడ చాలామంది పూలు అమ్ముతున్నారు. సో అక్కడికి ఆ పూలు అమ్మిన దగ్గరికి వెళ్ళాము. ఈ బేరాలు ఆడుతున్నాము. పట్టుకుచ్చు, గునుక పువ్వు, తంగేడు పువ్వు, మన ఏమంటారు గుమ్మడాకులు, గుమ్మడి పువ్వులు, మందారం పువ్వులు, కమలం పువ్వులు, ఇలా అన్ని రకాల పూలు అమ్ముతున్నారు. సో ఆడికి పోయినాము. ఇక ఆడిపోయి ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు తీసుకుంటున్నాము. సో ఈ అంకుల్ మీ అందరికీ తెలిసి ఉంటుంది, పానీపూరి బండి ఉంటుంది అక్కడ. పానీపూరి బండి దగ్గర ఈ అంకుల్ అన్ని పువ్వులు అమ్ముతాడు. రోజ్ ఫ్లవర్స్ అమ్ముతాడు, చామంతులు, మన మల్లె పువ్వులు, ప్రతి ఒక్కటి రెగ్యులర్ బేసిస్గా అమ్ముతూనే ఉంటాడు ఈ అంకుల్. సో అంకుల్ దగ్గర పోయి మేము ఫ్లవర్స్ తీసుకున్నాం. ఇక ఇంటికి వచ్చేసాక మా మమ్మీ అన్నీ ఏంటి తట్టలో పెట్టుకొని వస్తుంది. సో నేను ఇక బతుకమ్మ వేరేస్తాను, మీరు పువ్వులు తెచ్చారు కదా అనుకుంటాను. సో నేను ఆడుకుంటున్నాను పువ్వులతో. చాలా ముచ్చటగా ఉంది, కానీ చాలా రేటు ఉన్నాయి పువ్వులు అయితే. ఒక్కొక్కటి 100 రూపాయలకి కిలో అంటాం. ఈ బంతి పూలు అయితే 100 రూపాయలకి అయితే మా డాడీ అయితే దగ్గరనే తెచ్చిండి. ఇక సో తర్వాత ఏం చేసినాం, ఇక పట్టుకుచ్చు గునుక పువ్వు ఉంది, తంగేడి పువ్వు ఉంది, బంతి పూలు, ఆరెంజ్ కలర్ ఉంది, ఎల్లో కలర్ బంతి పూలు ఉన్నాయి. ఇవి మా చెట్లు ఉన్నాయి అన్నట్టు, చెట్ల దగ్గర తెచ్చుకున్నాం. ఇవి గుమ్మడి పూలు కూడా కనిపిస్తున్నాయి చూడరి. ఇక లాస్ట్కి నేను షిబ్బితో ఆడుకుంటాను. దాన్ని ఏమంటారు, మీరు షిబ్బి అంటారు కదా, మేమైతే దాన్ని తెలుగులో షిబ్బి అని అంటాము. సో షిబ్బితో అట్లా ఇలా ఇస్తలేస్తున్నాను. సో ఫస్ట్ ఆనవైతే వచ్చింది, బొట్టు పెట్టుకొని మనం బతుకమ్మను వేర్చి స్టార్ట్ చేస్తాం. సో షిబ్బి పెట్టుకొని అందులో కుంకుమ పసుపు అవన్నీ వేస్తాము. కుంకుమ పసుపు అవన్నీ వేసేసి తర్వాత ఫస్ట్ గుమ్మడాకులు పెడతాం. సో గుమ్మడాకులు అవన్నీ పెట్టుకొని ఫస్ట్ మేము యాక్చువల్గా కింద పెట్టాం. తర్వాత మా డాడీ వచ్చి చెంబు మీద షిబ్బి పెడితే బతుకమ్మ మంచిగా వేరవుతుంది అన్నాడు. ఇక అందుకని వెళ్ళి షిబ్బి తెచ్చి మా డాడీ చెంబు తెచ్చినాక మా అమ్మ పోయి బతుకమ్మ వేసి చాలా వేసింది. ఇక గుమ్మడాకులు వేసి రౌండ్గా కట్ చేయాలన్నట్టు. ఫస్ట్ ఆ రౌండ్ కట్ చేసుకున్న షిబ్బి సైజ్ వస్తుంది. తర్వాత ఫస్ట్ మనం గుమ్మడాకులు వేసుకున్న తర్వాత తంగేడు పువ్వు పెట్టాలి. సో తంగేడు పువ్వులు అయిన పెడుతుంది. మా మమ్మీ అట్లా పెడితే నాకు నచ్చలేదు. సో మమ్మీ అట్లా కాదు గిట్లా పెడదామని చెప్పి ఆయనతో పెట్టిపించిన. తర్వాత గునుక పువ్వు పెడుతున్నాం. ఫస్ట్ గునుక పువ్వు సరే గ్రీన్ మీద వైట్ కలర్ అయితే మంచిగా వెళ్తుంది మమ్మీ అని చెప్తే మా అమ్మ గునుక పువ్వు పెట్టింది. మళ్ళీ వైట్ కలర్ మీద పట్టు కూర్చో పెడితే మంచిగా ఉంటుందంటే పట్టు పువ్వు కూర్చో పింక్ కలర్ పెట్టింది. ఆ తర్వాత ఎల్లో కలర్ బంతి పూలు అండ్ ఆరెంజ్ కలర్ బంతి పూలు పెట్టాం. తర్వాత గుమ్మడి పూలు పెట్టాం. అంతే క్లోజ్అవుట్ చేద్దాం అనుకుంటున్నాం, కానీ ఎందుకో ఏదో తేడా ఉంది అని అనిపించింది. సో దాంట్లో ఇంకేమైనా ఫ్లవర్స్ పెడదామా అంటే మా అమ్మ ఏం సపోర్ట్ చేద్దలే. అంతా కాదు, గుమ్మడి పూలు ఫస్ట్ తీసేసి ఆ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏవైతే తెచ్చినామో మన తోటలో అది పెడదామా అంటే ఆయనతో పెట్టేసింది మా అమ్మ. రౌండ్గా పెట్టేసినాం. ఇప్పుడు చాలా ఏదో కలర్ఫుల్ లుక్ వచ్చింది. గౌరమ్మని పెట్టాలి, మన సాంప్రదాయం. అసలే మనం బతుకమ్మ వేసుకుంటే గౌరమ్మని పెట్టి వేయనికి. ఈ గౌరమ్మ దీని ఏమంటారు గునుక పువ్వు, మన గుమ్మడి పువ్వు. సో పింద గౌరమ్మ దొరకలేదు, ఇక నార్మల్దే ఈ గౌరమ్మ తెచ్చిండు. ఇది కూడా 10 రూపాయలకి ఒకటంట. ఆయనతో పెట్టేసినాం. బతుకమ్మ అవుతుంది. మా అమ్మ పసుపు కుంకుమ వేసి మొక్కెత్తుంది బతుకమ్మ.